డియర్ స్టూడెంట్స్, మనం ఈ యొక్క పాలిసెట్కి సంబంధించిన ఫిజిక్స్ క్లాస్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే ఈ టాపిక్లో ఉన్నామండి. ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే ఈ చాప్టర్ని మనం ఇంకా క్లోజ్ చేయలేదు. బహుశా ఈరోజు క్లాస్తో మనం ఈ చాప్టర్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలను మీరు ఒకసారి గమనించినట్లయితే, మనం ఒక కాన్వెక్స్ లెన్స్కి ఏ పొజిషన్స్లో మనం ఆబ్జెక్ట్ని ఉంచినప్పుడు ఏ పొజిషన్స్లో దాని యొక్క ఇమేజ్ ఏర్పడుతుంది అనే విషయాలు మనం చూసాం. ఇదిగోండి, ఇది సెంటర్ అయితే ఇది ఫోకస్ అనుకోండి. అంటే ఫస్ట్ సర్ఫేస్ ఇది కాబట్టి దీనికి సంబంధించి నీ పక్కన ఉంటుంది. ఇక్కడ F1 ఉంటుంది, అలాగే ఇక్కడ C1 ఉంటుంది, ఇక్కడ F2, ఇది C2. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ R2 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ R1 అవుతుంది. ఓకేనండి, ఇక్కడెక్కడో మధ్యలో పోల్ అనేది ఉంటుందని అనుకుందాం. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ అన్నీ కూడా మీకు గీసానండి. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే, సపోజ్ ఇక్కడ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఎక్కడ ఉందనుకోండి, అటువంటి ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ అంటే, ఇదిగో దీనికి సంబంధించినటువంటి లైట్ రే ఏదైనా వచ్చిందంటే అది వచ్చి ఎక్కడికి వస్తుందండి, ఎక్కడికి వస్తుంది, ఇదిగో ఈ ఫోకస్ గుండా ట్రావెల్ చేస్తుంది. సో ఫోకస్ గుండా ట్రావెల్ చేసినటువంటి ఈ లైట్ రే ఇదిగో మరి ఇంకొక లైట్ రే ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు వస్తుందంటే ఇదిగో ఈ యొక్క పోల్ గుండా వస్తుందన్నమాట. ఇది ఎక్కడో వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇది ఎక్కడో మీట్ అవుతుందని దీని గురించి మనం చెప్పుకుంటాం. సపోజ్ దీన్ని సికి వెనకాల ఇక్కడే ఉందనుకోండి ఆబ్జెక్ట్, ఇలా ఉంటే ఇదిగో దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ ఇలా వచ్చి ఇదిగోండి ఎఫ్కి సికి మధ్యలో ఇక్కడెక్కడో ఇమేజ్ ఏర్పడుతుందని, ఈ సైజు కంటే ఇది చిన్నగా ఉంటుందని మనం నేర్చుకున్నాం. అలాగే సపోజ్ సి దగ్గర ఉందనుకోండి, ఇక్కడ ఉందంటే ఇది కాస్త ఇలా ట్రావెల్ చేసి ఇది ఇలాగ వస్తుందండి రే. మరి దీనికి సంబంధించినటువంటి ఈ రే ఏమవుతుందా అంటే ఇదిగో ఇక్కడికి వస్తుందన్నమాట. ఈ రెండు ఇక్కడ మీట్ అవుతాయి. ఖచ్చితంగా ఎక్కడ వస్తుందంటే మళ్ళా సి దగ్గరే వస్తుందని చెప్పుకున్నాం. అలాగే సికిను ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఒకవేళ ఇక్కడ కనుక ఆబ్జెక్ట్ ఉంటే ఇదిగో ఒక రే ఎలా వెళ్ళిపోతుందని, అది మళ్ళా ఇలాగ వస్తుందని, మరలా ఇంకొక రే ఈ రకంగా ఎలా ట్రావెల్ చేసి ఇలాగా వెళ్ళి ఎక్కడ మీట్ అవుతున్నాయి అంటే బియాండ్ సికి అవతల ఎక్కడో మీట్ అయ్యి ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుందని చెప్పేసి మనం నేర్చుకున్నాం. ఓకేనా? అలాగే ఎఫ్ దగ్గర ఉందనుకోండి, ఆబ్జెక్ట్ ఎఫ్ దగ్గర ఉంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఇలాగా ఈ ఫోకస్ గుండా ట్రావెల్ చేసిన లైన్ ఇలా ఉంటే ఇదిగో ఈ యొక్క పోల్ గుండా ట్రావెల్ చేసినటువంటి లైన్ ఇలా వెళ్ళిపోవటం మనం గమనిస్తామండి. ఓకేనా? అది ఎక్కడ ఏర్పడుతుందంటే ఇమేజ్ మనకు తెలియదు, ఎక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఏర్పడుతుందని మనం అనుకుంటాం. అయితే ఈ ఇమేజెస్ అన్నీ కూడా ఇన్వర్టెడ్గా ఉంటాయని మనం నేర్చుకున్నాం, రియల్ ఇమేజెస్ ఉంటాయని. తర్వాత F2కి Pకి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ని ఇక్కడ ఉంచినట్లయితే దీని యొక్క ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది చూడండి. ఇది ఈ రకంగా పోల్ గుండా ట్రావెల్ చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఇదిగో ఈ రే ఎలా వెళ్ళిపోతుందండి చూడండి. ఆ రెండు కూడా కలిసేటువంటి స్కోప్ లేదు, ఎందుకంటే చెరోదారికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఈ పక్కన రియల్ ఇమేజ్ ఫామ్ అవటం అనేది ఇంపాసిబుల్. సో ఎక్కడ ఏర్పడుతున్నాయి అంటే ఇదిగో దీనికి కనుక వెనక్కి ఇలాగా పొడిగించామంటే
వెనక్కి ఇలా పొడిగిస్తే ఇదిగో చూడండి, దీన్ని కూడా పొడిగిద్దాం. ఇలా పొడిగిస్తే ఇదిగో ఇక్కడెక్కడో ఇమేజ్ ఫామ్ అవడం జరుగుతుంది. ఓకేనండి. ఈ ఒక్క కేసులోనే పీకి ఎఫ్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ఉంటేనే ఏమవుతుందంటే ఇమేజ్ ఇలాగా అదే సైడ్ ఏర్పడటం జరుగుతుందన్నమాట. ఇది వర్చువల్ ఇమేజ్ అవుతుంది. అలాగే మరి ఇరెక్ట్ అంటే అప్రైట్గా స్ట్రైట్గా ఉన్నటువంటి తిన్నని నిటారు ప్రతిబింబం ఏర్పడటం జరుగుతుంది. ఓకేనా. ఇదంతా కూడా కాన్వెక్స్ లెన్స్కి సంబంధించండి. మరి కాన్కేవ్ లెన్స్కి సంబంధించిన విషయాన్ని మనం చెప్పుకోలేదు, ఒకసారి దాని గురించి కూడా చెప్దాం. ఓకేనా. కాన్కేవ్ లెన్స్ అనేది డైవర్జింగ్ లెన్స్ అండి. డైవర్జెన్స్ అక్కడ జరుగుతుంది. కన్వర్జింగ్ లెన్స్ ఏమో కాన్వెక్స్ లెన్స్ అంటాం. కేంద్రీకరణ కటకంగా మనం కుంభాకార కటకాన్ని చెప్తాం. అదే ఇక్కడ ఈ పుటాకార కటకాన్ని అయితే మనం డైవర్జింగ్ లెన్స్ అని చెప్తాం. ఓకే. ఎందుకని డైవర్జింగ్ లెన్స్ చూడండి, ఒకసారి 2 కేసులే చూద్దామండి. ఇందులో ఫస్ట్ కేసు ఏంటంటే ఇదిగోండి, ఇది ఒక బైకాన్కేవ్ లెన్స్ అయినట్లయితే దీనికి కూడా ఇలాగే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ ఇవన్నీ కూడా గీస్తాం. ఓకేనండి. ఇలా ఉన్నటువంటి ఈ యొక్క కాన్కేవ్ లెన్స్కి ఎక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో నుంచి ఒక ఆబ్జెక్ట్ని మనం ప్లేస్ చేసినట్లయితే దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది చూడండి. ఇదిగో దానిలో నుంచి వచ్చినటువంటి లైట్ రేస్ ఇలాగ ట్రావెల్ చేస్తాయి. ఇదిగోండి, ఇక్కడ మనం దీని యొక్క పోల్ అనేది ఇలా ఉందనుకున్నట్లయితే ఇదిగో ఇది పోల్ అందామండి. సో ఎక్కడి నుంచి ఏమవుతాయి అండి, ఇలా డైవర్ట్ అయిపోతాయి. ఓకేనా. అలాగే ఇలా వచ్చినటువంటి లైట్ రే కూడా ఏమవుతుందంటే ఇలా డైవర్ట్ అవుతుంది. ఓకే. ఇలా వచ్చినటువంటి ఇక్కడ వచ్చిన లైట్ రే మరి ఇలా డైవర్ట్ అవుతుంది. ఇలా వచ్చినటువంటి లైట్ రే ఇదిగోండి ఇలా డైవర్ట్ అవుతుంది. సో మరి డైవర్ట్ అయిపోయినప్పుడు ఇమేజ్ ఎక్కడ జరుగుతుంది, ఈ పక్కన ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవడం అనేది ఇంపాసిబుల్. సో ఇవన్నీ ఎక్కడ ఇమేజ్ ఫామ్ చేస్తాయి అంటే, సపోజ్ దీని యొక్క ఫోకస్ ఇక్కడెక్కడ ఉందనుకుందామండి. ఫోకస్ ఇక్కడెక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ రేస్ వెనక్కు గీసినట్లయితే ఎక్కడి నుంచి వచ్చినట్లుగా వస్తాయి అంటే ఫోకస్ దగ్గర నుంచి వచ్చినట్టే వస్తాయి. ఇదిగో దీని యొక్క ఎక్స్టెన్షన్ కూడా ఇలా ఉంటుందండి. మరి వీటి యొక్క ఎక్స్టెన్షన్ కూడా ఇలాగ ఉంటుంది. ఓకేనా. సో ఎక్కడ ఏర్పడుతుంది ఇమేజ్ అంటే ఇగో ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. ఇమేజ్ ఫార్మ్డ్ ఎక్కడ, ఇదిగోండి ఫోకస్ దగ్గర, ఎట్ ఫోకస్ నాభి దగ్గర ఏర్పడుతుంది. అలాగే దీనికి సంబంధించిన సైజ్ ఎంత ఉంటుంది అంటే పాయింట్ సైజ్డ్ అండి, బిందు పరిమాణంలో ఉంటుంది. అలాగే మరి ఎట్లా ఉంటుంది, ఈ పక్కన ఉన్నటువంటి ఇమేజ్ ఏదైనా సరే ఇర్రెక్ట్గానే ఉంటుంది. అంటే నెట్ట నిలువుగా ఉన్నటువంటి తిన్నగా ఉన్నటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది అన్నమాట. ఇర్రెక్ట్ ఇమేజ్. ఓకేనా. నెట్ట నిలువు లేకపోతే నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది. ఓకేనా. మరి ఇది ఎటువంటి ఇమేజ్, వర్చువలా లేకపోతే రియల్ ఇమేజ్ అంటే వర్చువల్ ఇమేజ్ అవుతుంది. ఓకేనండి. వర్చువల్ అంటే మిథ్యా ప్రతిబింబం అన్నమాట. ఇది కేస్ 1. ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్, పుటాకార కటకానికి సంబంధించి పుటాకార కటకం. ఓకేనా. వికేంద్రీకరణ కటకం. ఓకేనా, అర్థమైందండి. ఇకపోతే సెకండ్ కేసు చూద్దాం. ఈసారి ఏమవుతుంది అంటే ఇదిగో ఇలాగా
ఒక బైకాన్కేవ్ లెన్స్ ఇలా ఉన్నట్లయితే ఈ బైకాన్కేవ్ లెన్స్కి ఇదిగోండి ఫోకస్ ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ సి ఎక్కడో ఉంది. అది ఎక్కడున్నా సరే మనకు అనవసరం. ఫోకస్కి అవతల ఎక్కడున్నా సరే ఆబ్జెక్ట్ ఎక్కడ ఏర్పడుతుంది ఇమేజ్ చూడండి. ఈ సెంటర్ అని మనం చూసుకోవసరం లేదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఓన్లీ ఈ యొక్క ఫోకస్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోల్, ఈ రెండింటినే మనం చూసుకుంటామండి. ఇక్కడ పోల్ అనేది ఉంటే ఇప్పుడు ఈ ఫోకస్ వెనకాల ఎక్కడున్నా సరే ఆబ్జెక్ట్ ఎక్కడున్నా సరే, ఇదిగోండి ఇది ఆబ్జెక్ట్ అనుకో, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది చూడండి. ఇదిగో ఇలా వచ్చినటువంటి లైట్ రే ఏమవుతుందండి, ఇది ఇక్కడ దాకా వచ్చి ఇలా డైవర్జ్ అవుతుంది. ఎక్కడ నుంచి వచ్చినట్టుగా డైవర్జ్ అవుతుంది అంటే ఇదిగో ఈ ఫోకస్ నుంచి వచ్చినట్టుగా డైవర్జ్ అవుతుంది. సో ఇదిగో ఫోకస్ నుంచి అక్కడికి ముందు లైట్ తీసినట్లయితే మనం కరెక్ట్గా డైరెక్షన్ చెప్పచ్చు. ఇదిగో ఈ రకంగా డైవర్జ్ అవుతుంది. ఓకేనా. ఇకపోతే మరి మరొక రే ఉంది కదా, ఇదిగో మరొక రే. ఇది ప్రిన్సిపల్ పోల్ నుంచి పాస్ అయ్యేటువంటి ఈ లైట్ రే, పోల్ నుంచి పాస్ అయ్యేటువంటి లైట్ రే. ఇదిగోండి పోల్ నుంచి పాస్ అయ్యేటువంటి లైట్ రే. ఓకేనా. మరి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది చూడండి. ఈ లైన్ ఇక్కడ నుంచి ఇలా వచ్చినట్టుగా ఉంది. సో ఇక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది అనమాట. ఫోకస్కి అవతల ఎక్కడున్నా సరే, అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉందా లేకపోతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాటేసి ఉందా, అది ఎక్కడున్నా సరే దానికి సంబంధించిన ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతున్నాయంటే ఫోకస్కి పోల్కి మధ్యలో ఏర్పడటం జరుగుతుంది. ఓకేనా. సో ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ అన్నాం. ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుందంటే బిట్వీన్ ఎఫ్ అండ్ పి, ల మధ్య. ఓకే. నెంబర్ 2, ఆ ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, డిమినిష్డ్ చిన్నది. ఓకేనా. ఇకపోతే థర్డ్ పాయింట్ ఇరెక్ట్. చూడండి ఇది కూడా ఇరెక్ట్, నిటార్. వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఇరెక్ట్గానే ఉంటుందండి. ఈ మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు కూడా నిటారు ప్రతిబింబమే ఉంటుంది. అది చిన్నదానండి పెద్దదానండి ఏదైనా సరే. వర్చువల్ ఇమేజ్, ఇరెక్ట్ ఇమేజ్ అంటే వర్చువల్ మిథ్యా ప్రతిబింబం అంటే అది ఖచ్చితంగా నిటారుగానే ఉంటుందన్నమాట. ఓకేనా. రైట్. అంటే ఎటువైపు ఇమేజ్ ఏర్పడింది, ఇదిగో ఈ పక్కనే ఇటువైపే ఇమేజ్ ఏర్పడటం జరిగిందనమాట. ఓకేనండి. సో మనకి ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ యొక్క వాల్యూ మనం గమనించినట్లయితే మ్యాగ్నిఫికేషన్, వృద్ధీకరణం దీని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అని మనం చూస్తే వృద్ధీకరణానికి m ఫార్ములా v/u అండి. v/u ఇక్కడ చూడండి, v అనేది ఈ పక్కనే ఉంది, u అనేది కూడా ఈ పక్కనే ఉంది. కాబట్టి రెండు కూడా నెగిటివ్ సైన్స్తోనే వస్తాయి అన్నమాట. సో -v/-u అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోతే చూడండి v అనేది తక్కువ ఉంటుంది u కంటే. ఓకేనా. u కంటే v అనేది తక్కువ. ఇక్కడ కూడా చూడండి u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడెక్కడో ఉంటే ఇమేజ్ ఇక్కడెక్కడో ఏర్పడింది. ఓకేనా. సో ఇమేజ్ ఫార్మేషన్ జరిగిన తీరును బట్టి మనం చూస్తే v/u యొక్క వాల్యూ <1 అవుతుంది. అంటే మ్యాగ్నిఫికేషన్ యొక్క వాల్యూ ఆల్వేస్ <1. ఓకే. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ.
ధనాత్మకంగా ఉంటుంది. దేనికి? కాన్కేవ్ లెన్స్కి. ఓకేనా బాబు, గుర్తుంటుందా? ఎందుకని పాజిటివ్ అంటున్నాం? రెండు డిస్టెన్స్లు కూడా ఇలాగా ఈ పక్క నుంచే వస్తాయి. సపోజ్ నువ్వు హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని కూడా తీసుకోవచ్చు. m = ఫార్ములా hi/hf అని కూడా వస్తుంది. HO అని వస్తుంది. HI అంటే హైట్ ఆఫ్ ఇమేజ్, HO అంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. చూడండి, ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? ఈ పక్కన అయినా సరే పైకి ఉంటే ఇక్కడ కూడా పైకి వస్తుంది, ఇక్కడ పైకి ఉంటే ఇది కూడా పైకి వస్తుంది. అంటే రెండింటి యొక్క డైరెక్షన్ పాజిటివ్గానే తీసుకోవాలి. సో ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. మరి హైట్ ఆఫ్ ఇమేజ్ ఎంత ఉంటుంది అంటే చిన్న ఇమేజ్ వస్తుంది. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఉంటే పాయింట్ సైజులో వచ్చింది. ఇక్కడ బియాండ్ ఎఫ్ కనుకున్నట్లయితే చిన్న సైజులో ఇమేజ్ వచ్చింది. అంటే ఇమేజ్ యొక్క హైట్ ఆబ్జెక్ట్ యొక్క హైట్ కంటే తక్కువ. సో ఈ యొక్క న్యూమరేటర్ వాల్యూ పైన లవంలో ఉన్నటువంటి వాల్యూ తక్కువైందనుకో, అదేమవుతుందంటే <1 అవుతుందండి. సో m వాల్యూ <1. ఇది పాజిటివ్ వాల్యూనే, ఇది పాజిటివ్ వాల్యూనే. సో m ఈజ్ పాజిటివ్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన విషయాలు. ఒకసారి వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక వాటర్లో సపోజ్ వాటర్లో ఎయిర్ బబుల్ కానీ సబ్బు యొక్క బబుల్ కానీ ఏదైనా ఉన్నట్లయితే, ఓకేనా, ఇది వాటర్ తీసుకోండి. వాటర్లో ఎక్కడో ఒక చోట ఇక్కడ ఈ బుడగ ఉందనుకోండి, బుడగ, సబ్బు బుడగ, లేకపోతే గాలి బుడగ, ఎయిర్ బబుల్ ఆర్ సోప్ బబుల్. ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఒక కాన్కేవ్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? కాన్కేవ్ లెన్స్గా యాక్ట్ చేయడం అంటే ఎలాగా? సపోజ్ లైట్ దాని మీదకి పాస్ చేసామనుకోండి, అది ఏం చేస్తుంది? అక్కడ నుంచి డైవర్ట్ చేస్తుంది. డైవర్ట్ చేయటమే కాదు, దాని యొక్క ఇమేజ్ అక్కడెక్కడో, అంటే ఈ పక్కన మనకు కనపడదు కాబట్టి ఈ పక్కన ఏర్పడటం కాదండి, అది తీసుకొచ్చి ఈ పక్కన ఎక్కడో చిన్న సైజులో ఇమేజ్ ఏర్పరచడం మనం గమనించవచ్చు అనమాట. సో ఎయిర్ లేకపోతే సోప్ బబుల్ ఎలా యాక్ట్ చేస్తున్నాయంటే ఒక కాన్కేవ్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, రైట్. అలాగే సపోజ్ వాటర్లో కనుక ఒక లెన్స్ని మనం ఇలా తీసుకున్నట్లయితే, ఓకేనండి, లెన్స్ ఈజ్ టేకెన్ ఇన్ వాటర్, దెన్ వాట్ హ్యాపెన్స్? చూడండి, దీనికి ఉన్నటువంటి ఫార్ములా మనం 1/f = n-1 × 1/r1 - 1/r2 అనేది మనకి ఉన్నటువంటి ఫార్ములా. ఇదే ఫార్ములాలో కొంచెం తేడా వస్తుంది అనమాట. ఎలా వస్తుంది అని మరి చూస్తే, ఇదేమో వాటర్ కాబట్టి దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని NW అందామండి, లేకపోతే లిక్విడ్ అనుకోండి NL అనుకోండి. ఓకేనా? మరి ఈ మెటీరియల్ ఇది సాధారణంగా గ్లాస్తో చేస్తాం కాబట్టి లెన్స్ ఈజ్ టేకెన్ ఇన్ వాటర్, దెన్ వాట్ హ్యాపెన్స్? చూడండి, దీనికి ఉన్నటువంటి ఫార్ములా మనం 1/f = n-1 × 1/r1 - 1/r2 అనేది మనకి ఉన్నటువంటి ఫార్ములా. ఇదే ఫార్ములాలో కొంచెం తేడా వస్తుంది అనమాట. ఎలా వస్తుంది అని మరి చూస్తే, ఇదేమో వాటర్ కాబట్టి దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని NW అందామండి, లేకపోతే లిక్విడ్ అనుకోండి NL అనుకోండి. ఓకేనా? మరి ఈ
మెటీరియల్ ఇది సాధారణంగా గ్లాస్తో చేస్తాం కాబట్టి